స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం 5 ఏళ్ల విద్యార్థిని బలిగా తీసుకుంది. చదువు కోసం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన చిన్నారిని స్కూల్ లిఫ్ట్ చిదిమేసింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కొని ప్రాణాలు వదిలింది. రోజు మాదిరే స్కూల్కు వెళ్లిన 5 ఏళ్ల చిన్నారిని స్కూల్ లిఫ్ట్ చిదిమేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. ఐదేళ్ల చిన్నారి జహన్నా తాతతో కలిసి స్కూల్కు వెళ్ళింది. స్కూల్ ఆవరణలో తాతకు టాటా చెప్పి బడిమెట్లు ఎక్కిన చిన్నారి స్నేహితులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కింది. ఏమైందో ఏమో కానీ ఫస్ట్ ఫ్లోర్ రాగానే చిన్నారి జహన్నా లిఫ్టులో ఇరుక్కుపోయింది. క్షణంలో చిన్నారి తల మొండెం వేరైనట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తా ఉంటే మధ్యలో ఇప్పుడు గిల్డ్ గేట్ కాబట్టి పిల్లలు ఉన్నారు కొంతమంది. ఆ తోయడంలో గిల్డ్కి వచ్చిందని చెప్పి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో టోటల్ గా థరోగా ఎంక్వైరీ చేస్తే ఇప్పుడే జరిగింది కాబట్టి థరోగా ఎంక్వైరీ చేసి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరెవరి మిస్టేక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ మిస్టేక్స్ ఉన్నాయి, సో అక్కడ టీచర్ మిస్టేక్ ఉంది, తర్వాత దీనికి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నిటిని కూడా కులంకషంగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఎవర్ ఇస్ కమిటెడ్ మిస్టేక్స్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడే జరిగింది ఇన్సిడెంట్. అది స్కూల్ మాత్రం ఇప్పుడు అందరూ లాక్ చేయడం జరిగింది. సో ఎవరు ఉన్నారు లోపల మొదలు చేసిన తర్వాత తప్పకుండా విల్ టేక్ యాక్షన్. నౌ జస్ట్ నౌ ఇట్ హస్ హ్యాపెండ్. యా విల్ అరెస్ట్ అండి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. ఇట్స్ ఎ వెరీ సాడ్ ఇన్సిడెంట్. డెఫినెట్లీ వి విల్ టేక్ యాక్షన్. చిన్నారితో పాటు లిఫ్టులో ఉన్న 8 మంది చిన్నారులు ఈ ఘటనను చూసి బిత్తరపోయారు. స్నేహితురాలు ఇరుక్కుపోవడాన్ని చూసి గావు కేకలు వేశారు. దీంతో స్థానికులు పరుగులు పెట్టి లిఫ్ట్ దగ్గర జరిగిన ఘోరం చూసి షాక్కు గురయ్యారు. పొద్దున్న నేను మా బాబును వదిలాను. అదే క్లాసు, అదే లిఫ్ట్ లోపల మా బాబు కూడా ఉన్నాడు. తీసుకెళ్లేటప్పుడు 8 to 9 పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. నేను వెయిట్ చేశాను. హాఫ్ అన్ అవర్ 40 minutes అయింది. పిల్లలు చాలా ఉండే కింద, అయినా నేను వెయిట్ చేశాను. ఎప్పుడు నేను ప్రతిరోజు వెళ్ళేంత వరకు పైకి వెళ్ళేంత వరకు చూసిన తర్వాత వెళ్తాను. అట్లాంటిది ఈరోజు కూడా ఉన్నాను సేమ్ అదే విధంగా. కరెక్ట్ నేను స్టార్ట్ చేసుకొని బండి వెళ్దామనే వరకు మా బాబు అందులో వెళ్ళాడు. అదే లిఫ్ట్ లోపల వెళ్ళాడు కదా అనేసి మూమెంట్ స్టార్ట్ చేద్దాం వెహికల్ అనేసి కూర్చున్నాను. ఒక్కటేసారి కేక వినిపించగానే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాను. ఆ టైంలో ఎవరూ లేరు. అక్కడ టీచర్ ఒకటే కేక పెడుతుంది. ఆ సీన్ చూడగానే ఆ పాప తలకాయ అందులో ఇరుక్కుంది. తోటి విద్యార్థులతో కలిసి పై అంతస్తులోని తరగతి గదికి వెళ్తూ లిఫ్ట్లో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే బిడ్డ ప్రాణాలను బలిగా తీసుకుందని రోధిస్తున్నారు.